ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ వాంగ్మూలం అన్ని పేపర్స్లో ఈ వార్త హైలైట్ అవుతున్నది. బండి సంజయ్ ఫోన్ని కూడా ట్యాప్ చేశారట. సిట్ కోరిక మేరకు అంగీకరించిన కేంద్ర మంత్రి ఆయన్ని వాంగ్మూలం ఇవ్వమని చెప్పారట. ఇప్పుడు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ చేశారో వాళ్ళ వాంగ్మూలాలు వాళ్ళ కీలకం. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు ఎస్ మా ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళ దగ్గర ఉన్న సిట్ దగ్గర ఉన్న సమాచారాన్ని వాళ్ళ ముందు పెట్టినప్పుడు వాళ్ళు చెప్పడం అది చాలా కీలకం అవుతుంది ఎవిడెన్స్లో. సో వీళ్ళని అరెస్ట్ చేయాలన్నా ఇంకేదైనా యాక్షన్ తీసుకోవాలన్నా అది చాలా కీలకం అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ వాంగ్మూలం. సిట్ కోరిక మేరకు అంగీకరించిన కేంద్ర మంత్రి 1-2 రోజుల్లో తేదీ చెబుతానని వెల్లడి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి శుక్రవారం రాత్రి సిట్ అధికారులు ఫోన్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఫోన్ను ట్యాపింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న ఈ నెల 23వ తేదీ వరకు ఇక్కడే ఉంటా, 1-2 రోజుల్లో వచ్చే తేదీని తెలియజేస్తా అని వారికి సంజయ్ చెప్పారు. సమయం చెబితే తామైనా వచ్చి వాంగ్మూలం తీసుకుంటామని అధికారులు చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు సంజయ్ సన్నిహితుడు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ రావుకు కూడా శుక్రవారం మధ్యాహ్నం సిట్ అధికారులు ఫోన్ చేసి వివరాలు అడిగారు. మీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన వాంగ్మూలం తీసుకునేందుకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తనతో పాటు తన సన్నిహితులు కుటుంబ సభ్యుల ఫోన్లు ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని పలుమార్లు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోటల్గా బండి సంజయ్ ఫోన్ని ఏనాడు ట్యాప్ చేశారంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ చాలా దూకుడుగా ముందుకెళ్ళింది. సో ఆ సమయంలో బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయింది. ఆయన పాదయాత్రలు చేస్తున్న టైంలో కావచ్చు, ఆయన ప్రజల్లో ఉంటున్న సమయంలో కావచ్చు, ఎక్కడ ఇబ్బంది అవుతుంది అన్న క్రమంలో. అండ్ ఇంకొకటి 10th క్లాస్ పేపర్ లీక్ అయింది అన్న ఆ సమయంలో కూడా బండి సంజయ్ని అరెస్ట్ చేశారు, మనం చూసినాం. ఆయన ఇంట్లోంచి ఎత్తుకపోయారు. సో ఆ సందర్భంలో కూడా బండి సంజయ్ ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. సో ఇప్పుడు ఆయనని కూడా పిలిచిరనమాట. మరి ఏం మాట్లాడతారు? ఇగో బండి ఫోన్లు కూడా ట్యాప్. ఆంధ్రజ్యోతిలో ఆయన వాంగ్మూలం కోరిన సిట్, షెడ్యూల్ చూసి చెబుతానన్న సంజయ్, రాజకీయంగా ఎదుర్కోలేక ట్యాపింగ్తో కేసీఆర్ కుట్రలకు పాల్పడ్డారని ఆరోపణ, బాధితులను ఎదురుగా పెట్టి ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న సిట్. సో ఇట్లా ఈ బండి సంజయ్ని కూడా విచారణకు పిలిచారు. మరి చూడాలి ఈ విచారణలో ఆయన వాంగ్మూలం తీసుకుంటారు. జస్ట్ మీ ఫోన్ ట్యాప్ అయింది, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ఇగో ఈ ఆడియో మీదేనా? ఎందుకంటే ఆల్రెడీ ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ అయినాయో వాటికి సంబంధించిన కొన్ని ఆడియోలు సిట్ దగ్గర ఉన్నాయి. ఆ ఆడియోని వచ్చిన వాళ్ళకి వినిపిస్తున్నారు. ఈ ఆడియో మీదేనా? ఎస్ మాదే. టిక్ పెడుతున్నారు. ఈ ఫోన్ ట్యాప్ చేసిరని డిసైడ్ చేస్తున్నారు. సో అదే అంశాన్ని ప్రభాకర్ రావు ముందు, ప్రణీత్ రావు ముందు, ఎవరెవరైతే నిందితులు ఉన్నారో దొంగలు వాళ్ళ ముందు పెట్టి విచారిస్తున్నారు. సో బండి సంజయ్ ఫోనే కాదు, చాలామంది ఫోన్ ట్యాప్ అయింది. ఈటల రాజేంద్ర ఫోన్ ట్యాప్ అయింది, అరవింద్ ఫోన్ ట్యాప్ అయింది, రఘునందన్ ఫోన్ ట్యాప్ అయింది, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి. కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని మొన్న ఆయన కూడా వెళ్ళి వాంగ్మూలం ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ ట్యాప్ అయింది. ఎన్ని ఫోన్లు ట్యాప్ అయినాయో లెక్కలేదుగా. కొన్ని లక్షల ఫోన్లు ట్యాప్ చేసిరు. ఏ స్థాయిలో వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిరంటే, మీరు ఇప్పుడు మనకు ఎవరైనా ఆ ట్యాపింగ్ దాంట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఇంకెవరైనా పోలీసులు ఎవరైనా ఉన్నారనుకోండి. ఎందుకంటే ప్రణీత్ రావు కింద ఒక 30 మంది టీం ఉంది, స్పెషల్ ఆపరేషన్స్ టీం పేరుతో, ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎంప్లాయీస్. వాళ్ళు బయట వ్యక్తులకు ఎవరైనా తెలిసినా, ప్రణీత్ రావు ద్వారా ఎవరైనా అక్కడ ట్యాపింగ్ జరుగుతుందని తెలుసుకున్నా, ఇది ఎవరికి తెలుస్తుంది? బడా వ్యాపారవేత్తలకి, వీళ్ళకి 10,000 నుంచి ₹1 కోటి దాకా వసూలు చేసి ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని వాళ్ళకి ఇచ్చారు. నేను ఒకరు ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నా, ప్రణీత్ రావుని కాంటాక్ట్ అయినా, ఈ ఫోన్ మనోడు కొంచెం ఎక్కువ చేస్తున్నాడు, వ్యాపారవేత్త, నాకు పైసలు ఇవ్వాలి, లేకపోతే నేనే వానికి ఇవ్వాలి, వాడు ఎక్కడెక్కడ పోతున్నాయో మనం తెలుసుకోవాలంటే 24 గంటలు నాకు రికార్డింగ్ కావాలి. ఓకే డన్, ₹1 కోటి అవుతాయి. చలో ₹1 కోటి. నా నుంచి ఇంకోటి నుంచి ఇంకొకటి, అట్లా చైన్ సిస్టమ్ మొత్తం రాష్ట్రం అంతా విస్తరించింది. ఇట్లా ఈ రకంగా ప్రజల సమాచారాన్ని అమ్ముకున్నారు, సేల్ చేసారు ఒక రకంగా. ఇట్లాంటి వ్యవహారం వేరే దేశాల్లో, ఇప్పుడు ఉత్తర కొరియా కిమ్ లాంటి దేశంలో అయితే గుండు కొట్టించి నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చవతల పడేస్తుండే. సౌదీ లాంటి దేశాల్లో అయితే ఉరికంబమే, నడి రోడ్డు మీద ఉరికంబం ఎక్కిస్తుండే. అంత దుర్మార్గంగా ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్కటి ఫ్రాంచైజ్ తీసుకున్నాడు, ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క లీడర్ ఫ్రాంచైజ్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ స్టేట్ నుంచి జిల్లాలకు పోవాలి. అసలు యాక్చువల్గా జిల్లాల్లో ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవాలి.